మీ కెరీర్ ని టీసీఎస్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మరైతే నీకోసమే టీసీఎస్ ఎన్క్యూటీ 2025 వచ్చేసింది మావా. ఇప్పుడే ఫ్రెష్ ఎన్క్యూటీ టెస్ట్ రాసేసి వస్తున్నాను. బ్రో, నీకు ఆల్రెడీ టీసీఎస్ లో జాబ్ వచ్చింది కదా, మళ్ళీ ఎన్క్యూటీ రాసి వస్తున్నా అంటున్నావు ఏంటి? ఎందుకు? చెప్తా, అంతా చెప్తా. అసలు టీసీఎస్ ఏ కేటగిరీస్ లో హైర్ చేసుకుంటున్నారు, టీసీఎస్ లో సాలరీ ప్యాకేజెస్ ఎంత, అసలు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నేనెందుకు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఈ రోజు రాసేసి వచ్చాను, ఇవన్నీ చెప్పడానికే కదా మావా నేనుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? వాట్సాప్ గైస్, నా పేరు ఆర్ఎస్వి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిత్ సాయి విఘ్నేష్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఈ రోజు టాపిక్ ఏంటంటే, టీసీఎస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి 2025 హైరింగ్ ని అనౌన్స్ చేశారు. ఈ హైరింగ్ 2025 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఇది 2025 లో హైరింగ్ అంతే. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది మీ కెరీర్ ని లాంచ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ మావా. మీరు టీసీఎస్ లో ఈజీగా జాబ్ ఎలా క్రాక్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేసుకుంటూ వీడియోని చూసి కామెంట్ సెక్షన్ లో వచ్చి ఆ డౌట్ ఈ డౌట్ అని అడగండి. ఎందుకంటే మీరు అడిగే డౌట్స్ అని వీడియోలో కంప్లీట్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టుంటాను. సో స్కిప్ చేయకుండా చూస్తే మీరు మాక్సిమం నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోగలుగుతారు. సో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటో చెప్తాను, వినండి. టీసీఎస్ వాళ్ళు నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గానీ ఈ టెస్ట్ రాస్తే ఆ టెస్ట్ లో మీ పర్ఫార్మెన్సెస్ బట్టి 3 హైరింగ్ కేటగిరీస్ లో మిమ్మల్ని డివైడ్ చేస్తారు. సో 3 హైరింగ్ కేటగిరీస్ లో 3 డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కి మీరు సెలెక్ట్ అవుతారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ముందే చెప్తున్నా, ఈ ఎగ్జామ్ లో మీరు ఎంత మంచిగా పర్ఫార్మ్ చేసినా మీరు ఇంటర్వ్యూ వరకు మాత్రమే వెళ్తారు, డైరెక్ట్ గా జాబ్ అయితే వచ్చేది. ఓకే, మీకు జాబ్ రావడం అనేది కంప్లీట్ మీ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, నాట్ జస్ట్ మీ ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్. సో ఆ ఎగ్జామ్ లో మీ స్కోర్ ని బట్టి ఒక 3 కేటగిరీస్ లో మీకు ఏ జాబ్ రావడానికి మీరు ఎలిజిబుల్ లో డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారు? సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఆ టెస్ట్ లో టాప్ లెవెల్లో పర్ఫార్మ్ చేశారనుకోండి, మీరు ప్రైమ్ రోల్ కి సెలెక్ట్ అవుతారు. ప్రైమ్ రోల్ ప్యాకేజెస్ చూసేసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 9 lakhs per annum, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 11.5 lakh per annum అయితే ఇస్తుంటారు. అంత టాప్ లెవెల్లో నేను పర్ఫార్మ్ చేయలేను బ్రో, బట్ ఒక మాదిరిగా బాగానే చేస్తాను అని చెప్పి అన్నారనుకోండి, మీరు డిజిటల్ రోల్ కి సెలెక్ట్ అవుతారు. డిజిటల్ రోల్ ప్యాకేజెస్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 7 lakhs per annum, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 7.3 lakhs per annum అయితే ఇస్తుంటారు. ఈ కోడింగ్ అవన్నీ నాతోని కావు బ్రో, ఆప్టిట్యూడ్ అయితే అవతల వాడేస్తా అని చెప్పారనుకోండి, మీరప్పుడు నింజా రోల్ కి సెలెక్ట్ అవుతారు. ఈ నింజా రోల్ ప్యాకేజెస్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 3.36 lakhs per annum, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 3.53 lakhs per annum అయితే పే చేస్తారు. సో ఓకే, ప్యాకేజెస్ అండ్ రోల్స్ గురించి అయితే మీకు ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసానని అనుకుంటున్నాను. ఓకే, గుడ్. చూసారు కదా, 93% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్లో వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇది చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేనేం పాపం చేశాను? ఒక్క సబ్స్క్రిప్షన్ బటనే కదా, నొక్కితే అయిపోతుంది కదా, ఫ్రీయే కదా, నొక్కొచ్చు కదా. ప్లీజ్ నొక్కండి, గట్టిగా నొక్కండి ప్లీజ్. వీడియోలోకి వెళ్దాం కదా. ఈ ఎగ్జామ్ 2025 లో ఏ డేట్స్ లో కండక్ట్ చేస్తున్నారంటే, ఈ టెస్ట్ కి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయమ్మా. ఈ టెస్ట్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ అయితే 23rd March 2025. సో లాస్ట్ డేట్ టు రిజిస్టర్ అనమాట. ఫాస్ట్ గా వెళ్ళి మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. కానీ టెస్ట్ అయితే ఈ రోజు అంటే 15th March నుంచి కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కూడా ఇప్పుడే ఫ్రెష్ గా టెస్ట్ రాసేసి వస్తున్నాను. అదేంటి బ్రో, ఎగ్జామ్ 15th నుంచే స్టార్ట్ చేస్తున్నారు, కానీ అప్లికేషన్ ఎందుకు 23rd వరకు పెట్టారు, మరి ఎగ్జామ్ ఎలా రాస్తాం అలా అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడే పప్పులో కాలేశారు. ఈ ఎగ్జామ్ ని ఫేసెస్ కింద కండక్ట్ చేస్తూ ఉంటారు మావా. మన బోర్డ్ ఎగ్జామ్స్ లాగా అందరికీ ఒకేసారి కండక్ట్ చేయరు. జేఈ అండ్ ఎంసెట్ ఎగ్జామ్స్ లాగా ఫేసెస్ అండ్ స్లాట్స్ వైజ్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమందిని గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్కసారి టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఒక గ్రూప్ లో ఈ రోజు వెళ్ళి రాసేసి వచ్చాను. అంటే మీకు తెలిసినట్టే నాకు ఆల్రెడీ టీసీఎస్ ఎన్క్యూటీలో నింజా రోల్ లో జాబ్ అయితే వచ్చింది. సో నింజా రోల్ నుంచి టీసీఎస్ డిజిటల్ ఆర్ టీసీఎస్ ప్రైమ్ కి అప్గ్రేడ్ అవ్వడానికి ఆల్రెడీ టీసీఎస్ లో ప్లేస్ అయిన స్టూడెంట్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అంటే ఫస్ట్ టైం ఎన్క్యూటీకి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళతో పాటే ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళని కూడా కలిపేసి అందరికీ ఒకేసారి ఎగ్జామ్ ని కండక్ట్ చేశారనమాట. సూపర్ కదా. మీరు కానీ టీసీఎస్ లో ప్లేస్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మీరు ఏ చిన్న రోల్ లో ప్లేస్ అయినా సరే మీ ఆఫర్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ మీకు ఇస్తూ ఉంటారు. సో అలాగే నేను కూడా వెళ్ళి రాసేసి వచ్చాను. అండ్ అన్ని కంపెనీస్ లాగే టీసీఎస్ కి కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది మావా. ఈ ఎగ్జామ్స్ కి బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, ఎంఎస్సి ఆర్ ఎంఎస్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట.
బ్రాంచ్ తో సంబంధం లేదు. ఈ డిగ్రీస్ లో మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నా సరే అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీ 10th 12th అండ్ కరెంట్ డిగ్రీలో మినిమం 60% ఆర్ ఈక్వలెంట్ CGPA అయితే ఉండాలి. అంతకంటే 1% తక్కువ ఉన్నా సరే మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు. మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి 1 బ్యాక్లాగ్ ఉంటే నో ప్రాబ్లం, గానీ ఇంటర్వ్యూకి వెళ్లే లోపు బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేసేసుకోవాలి. ఎడ్యుకేషన్ గ్యాప్స్ మాక్సిమం 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతకంటే ఎక్కువ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 28 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోగలరు. అంతకంటే 1 year ఎక్కువ ఉన్నా 1 year తక్కువ ఉన్నా మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. సో మీరు కానీ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. టైం లేదు, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నా, వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేసేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే డోంట్ వరీ, మన కోసం ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి. TCS ఒక్కటే కంపెనీ కాదు, దాని బాబు లాంటి కంపెనీస్ బొచ్చుడున్నాయి. ఏదో ఒక మంచి కంపెనీలో పక్కగా ప్లేస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న తర్వాత NQT టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఈ NQT ఎగ్జామ్ లో 2 parts అనేవి ఉంటాయి. అవేంటంటే పార్ట్ A ఫౌండేషన్ సెక్షన్, పార్ట్ B అడ్వాన్స్డ్ సెక్షన్. ఈ పార్ట్ A ఫౌండేషన్ సెక్షన్ మీరు అటెంప్ట్ చేయడానికి మీకు 75 minutes ని టైం ఇస్తారు. ఈ ఫౌండేషన్ సెక్షన్ లో 3 categories ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ, ఈ సెక్షన్ కి టైమింగ్ వచ్చేసి 25 minutes. సెకండ్ ది వర్బల్ ఎబిలిటీ, ఈ సెక్షన్ కి టైమింగ్ వచ్చేసి 25 minutes. థర్డ్ ది రీజనింగ్ ఎబిలిటీ, దీనికి కూడా సేమ్ 25 minutes టైం అయితే ఇస్తారు. ఈ 3 sections ని మీరు అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అడ్వాన్స్డ్ సెక్షన్ లో మీరు ఆన్సర్ చేయడానికి మీకు 115 minutes టైం అయితే ఇస్తారు. ఈ అడ్వాన్స్డ్ సెక్షన్ లో కూడా 2 different సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ది అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, దీనికి ఇచ్చే టైం వచ్చేసి 25 minutes. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోడింగ్, దీనికి 90 minutes టైం ఇస్తారు. ఈ కోడింగ్ సెక్షన్ లో 2 కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఈజీ లెవెల్, అంటే దీనికి ఒక 35 minutes టైం ఇస్తారు. ఇంకొకటి మీడియం లెవెల్, దీనికి 55 minutes టైం అయితే ఇస్తారు. ఆ టైం అంటే ఏ క్వశ్చన్ ఆ టైంలోనే సాల్వ్ చేయాలి. మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని చూడలేరు, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ని చూడలేరు. ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ రాస్తూ ఉండాలి. సో ఓవరాల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 190 minutes అనమాట. సో మీకు ఈ ప్యాటర్న్ గురించి ఇన్ డెప్త్ వీడియో కావాలన్నా, నా TCS NQT ఎగ్జామ్ ఎలా అయిందో తెలుసుకోవాలన్నా, మీరు రాసే మీ TCS NQT ఎగ్జామ్ కి టిప్స్ కావాలన్నా, TCS లో జాబ్ ఈజీగా కొట్టేయడానికి ప్రిపరేషన్ టిప్స్ కావాలన్నా సరే, ఈ వీడియోకి ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చేస్తాను మావా. ఆ లైక్ బటన్ కింద కనిపిస్తుంది కదా, దాన్ని గుద్ది మింగండి. సో మీరు ఎంత ఫాస్ట్ గా 5K లైక్స్ కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్ గా ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. లేట్ చేయకండి, ఇంకా వారమే టైం ఉంది. ఫాస్ట్ గా వెళ్ళి అప్లై చేసేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. సరే, ఈ వీడియో అయితే నీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మంచిగా చదువుకోండి, మంచిగా ప్లేస్ అవ్వండి, మంచిగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి. అంతే మరి, ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, RSV.